అత్యాస కోడలు మాయా ట్రీట్మెంట్. అత్తగారిని అడిగి మరీ మాయా టీవీ తీసుకుని ఆ టీవీలో నుంచి జంతువుల్ని తెప్పించి అక్క కమలని భయపెడదామని చూసిన విమలని భూతం ఎలా భయపెట్టిందో ఇంతకు ముందు కథల్లో మనం చూసాం. హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న అత్తగారు తన ఇద్దరి కోడళ్లను పిలిపించింది. ఇద్దరూ వచ్చి అత్త ముందర నిలబడ్డారు. చెప్పుర్రి అత్తమ్మా, ఏమో పిలిచారు? అబ్బో, ఏం అడుగుతున్నవే? ఆమె ఏం చేసినా నీకు మంచి అయితది. అది మీరు న్యూస్ చూస్తున్నారా లేదా అని. ఈ మధ్య కత్రినా వైరస్ వచ్చి జనాలందరూ ఆగమాగం అవుతున్నారు. అత్తమ్మా, విన్నాను. ఆ వైరస్ ఏదో దీనికొచ్చిపోతే బాగుండు. నేనొక్కదాన్ని ఇంట్లో మహారాణి లెక్క ఉండేదాన్ని. సరే అత్తమ్మా. ఈమె చెప్పంగానే చెయ్యాల మరి. పెద్ద చెప్పడం మర్చిపోయినా, ఊకే ఏళ్ల ముక్కులా మూతిలా పెట్టుకుని గొలుక్కోకుర్రి, అర్థమవుతుందా? సరే అత్తమ్మా అనుకుంటూ కమల లోపలికెళ్ళింది. విమల అక్కడే నిలబడి ఉంది. అది చూసి అత్తమ్మ, ఏందే, ఏమన్నా చెప్పాలనా? ఏముంది చెప్పేతందుకు అని బయటకని మనసులో అదృష్టం అడ్డం తిరిగిన దాన్ని ఏం చేసినా కలిసి రాదు. ఈసారి మంచి ప్లాన్ వేసుకుని ఆ కమల కంటే ఎక్కువ మొత్తంలో జాక్ పాట్ కొట్టాలే. ఏంటే స్తంభంలాగా సైలెంట్ గా నిలబడ్డావు? ఏం లేదు. కాఫీ ఏమైనా తాగుతారా? ఏమొద్దు. సరే, పొద్దుకి ఫంక్షన్ ఉంది, నే పోతున్నా. ఇప్పటిదాకా చెప్పింది విన్నావా లేదా? ఏం కాదు, దుఃఖలెక్కున్నా. నన్ను ఆ కత్రినా వైరస్ ఏం చేస్తుంది? నే పోతా. సరే, పోతే పోయినావు గాని ఎవ్వరికి షేక్ హ్యాండ్ ఇవ్వకు. ముఖానికి మాస్క్ వేసుకో. ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు దూరంగా ఉండి మాట్లాడు. సరేది అని అనుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్తూ, నువ్వు చెప్పినవి చేస్తే ఇక ఫంక్షన్ పోవడెందుకు, ఇంటికాడే ఉంటే సరిపోదా అని అనుకుంటూ లోపలికెళ్ళింది. మర్నాడు ఉదయం తన గదిలో నుంచి బయటకొస్తూ, అత్తమ్మా, నాకు ఒకటి దగ్గు జ్వరం. నిన్న ఫంక్షన్ మీరు వద్దని చెప్పినా వినకుండా పోయినా. ఇప్పుడు నాకు కత్రినా వైరస్ వచ్చినట్టుంది అత్తమ్మా. ఏం భయపడకు. జ్వరం దగ్గు ఉన్నంత మాత్రాన అది కత్రినా వైరస్ అని చెప్పలేము. నార్మల్ ఫీవర్ అయినా 3-4 రోజులు ఉంటది. భయపడి అందరూ టెస్ట్ల కోసం పోతే కష్టం. ఇప్పటి వరకు మన దేశంలో 150,000 టెస్టులు చేయడానికి మాత్రమే కెపాసిటీ ఉంది. ఇంకా పెంచితే మహా అయితే 15 లక్షల టెస్టులు చేయగలం. అలాంటిది 130 కోట్ల జనాభాలో దగ్గొచ్చిన ప్రతోడు, జ్వరం వచ్చిన ప్రతోడు టెస్ట్ కోసమని వెళ్తే అంతకంటే పెద్ద ప్రమాదం ఇంకోటి లేదు. నువ్వేం భయపడకు. ఇది కత్రినా వైరసా, మామూలు జ్వరమా అని నీకే తెలుస్తుంది. విమల సైలెంట్ గా విని, అలా ఎలా తెలుస్తుంది అత్తమ్మా? మొదటి రోజుతో పోల్చుకుంటూ 3వ రోజు ఎలా ఉందో, 3వ రోజుతో పోల్చుకుంటే 6వ రోజు ఎలా ఉంది, రోజు రోజుకి పెరుగుతుందా తగ్గుతుందా అని గమనించుకుంటూ తగ్గకుండా పెరుగుతూ ఉంటే అప్పుడు మాత్రమే నువ్వు టెస్ట్కి వెళ్ళాలి. నాకు భయమైతుంది అత్తమ్మా. ఏం భయపడకు. నీకు తగ్గకపోతే నా దగ్గర మ్యాజికల్ ట్రీట్మెంట్ ఉంది. సరే అని అనుకుంటూ లోపలికెళ్ళింది. విమలకి వచ్చింది మామూలు జ్వరమే. 3 రోజుల్లో మొత్తం తగ్గిపోయింది. 3వ రోజు దగ్గరకు వచ్చి, నే చెప్పినా గదా. అత్తమ్మా, మీరు చెప్పిర్రు. మీ దగ్గర ఏదో మ్యాజికల్ ట్రీట్మెంట్ ఉందన్నారు కదా, అదేదో చెప్తే కత్రినా వైరస్ రాకుండా ముందే ట్రీట్మెంట్ చేయించుకుంటా. సరే చెప్తా ఇను. ఈ కత్రినా వైరస్ రాకుండా ఉండడానికి మ్యాజికల్ ట్రీట్మెంట్ ఏంటంటే, ఇంట్లో నుంచి బయటకి వెళ్ళకపోవడమే, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, దగ్గు తుమ్ము వచ్చినప్పుడు కర్చీఫ్ అడ్డం పెట్టుకోవడం. ఇదే మన ముందున్న మ్యాజికల్ ట్రీట్మెంట్ అని చెప్పింది. విమల అంతా విని, సరే అత్తమ్మా, ఈ రోజు నుంచి మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటా. ఆ రోజు నుంచి అత్తమ్మ చెప్పినట్టుగానే చేస్తూ కత్రినా వైరస్ రాకుండా జాగ్రత్తగా ఉంటున్నారు.
సీను వేణు ఇద్దరూ బిర్యానీ సెంటర్ పెట్టి ఎలా నడిపించారో ఇంతకు ముందు వీడియోలో మనం చూసాం. లాభాలన్నీ ఒకేసారి డబల్ అవడానికి సీను వేణుకి ఏదో ఐడియా చెప్పాడు. ఆ ఐడియా ప్రకారం బాగా చీకటి పడ్డాక ఇద్దరూ ముసుగు వేసుకుని నాటుకోళ్ల ఫారం దగ్గరికి వచ్చారు. గోడచాటుగా దాక్కుని, అరే ఆ మాధవ్ గాడు బిర్రుగా దాగి పన్నట్టున్నాడు, మన పని మనం కానివచ్చు. సరేరా. అరే దొరికినాయి కదా అని అన్ని పట్టుకరాకు, నువ్వు 2 పట్టుకు నేను 2 పట్టుకొస్తా. ఎందుకురా? అన్ని ఒకటే నాడు పట్టుకొస్తా అనుమానం వస్తుందిరా. తాపకు 2-3 పట్టుకొచ్చినాం అనుకో పెద్దగా అనుమానం రాదు. నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నది రో. ఎక్స్పీరియన్సా తొక్క, ఎన్ని సినిమాలలో చూడలేదురా. సరే పా పా పా. చెరో 2 కోళ్లు పట్టుకుని వచ్చారు. తెల్లారి బిర్యానీ చేసేశారు. ఆ రోజు మాధవ్ కూడా వీళ్ల బిర్యానీ సెంటర్ దగ్గరికి వచ్చాడు. అతన్ని చూసి ఇద్దరూ, ఈడొచ్చిందేంది? ఏం తమ్ముడు దంద మంచిగా నడుస్తుందా? ఏదో అట్లా నడుస్తాందన్న. కూకో ఏం తింటావు? నాటుకోడి పట్టుకరా. సరే అన్నా అని అనుకుంటూ లోపలికి వెళ్ళి బిర్యానీ తెచ్చి ఇచ్చాడు. బిర్యానీ తిన్న మాధవ్, అబ్బా తమ్ముడు బిర్యానీ అదిరింది అని అంటూ ఉంటే సీను వేణు ఇద్దరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఆ కోడి నీళ్ళ నెరకైతే గుండె ఆగుతుంది రే అని అనుకుంటూ ఉన్నారు. మాధవ్ తినేసి బిల్లిచ్చి వెళ్ళిపోతూ ఉండగా, అన్న రేపటికించి మాకు ఒక్కటి చాలన్నా నాటుకోడి. ఎందుకు తమ్మి? గిరాకేం ఎక్కువ లేదన్నా, ఒక్కటి చాలు. సరే తమ్మి అని అనుకుంటూ అక్కడి నుంచి మాధవ్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే 10 రోజుల పాటు ప్రతిరోజు రాత్రి దొంగతనంగా ఆ కోళ్లు పట్టుకుని వచ్చారు. ఒకరోజు సాయంత్రం మళ్ళీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే ఇవాళ పొద్దుమీకి కూడా పోయి పట్టుకురావాలి కోళ్ళు, మర్చిపోకు. పోరా నాకు భయం అవుతుంది. ఏంది భయం అవుతుందా? ఊకుందామా మరి? ఊకుందాం అని అన్నాడు. సీను ఆశ్చర్యపోయాడు. ఏంద్రా నువ్వేనా ఇట్లా మాట్లాడేది? నేనే. ఇయాల్టి సంధి బతుకున్న కోళ్లే కాదు, ఆ పారంలో చచ్చిపోయిన కోళ్ళు కూడా అన్ని బయట పడేస్తున్నాడు. అవి కూడా పట్టుకొచ్చినామనుకో ఎక్కువ బిర్యానీ చేయొచ్చు. ఏమంటావు? ఈడేంది బంధు పెడదాం అంటున్నాడు. ఈడు అసలు ఏనుగాడే నాన్న అనుకుంటున్నా. ఇది కదా ఏనుగాడంటే. పట్టుకొద్దాం అని అనుకుంటూ వెళ్ళి ఆ రోజు రాత్రి నుంచి చనిపోయిన కోళ్లు కూడా పట్టుకొచ్చి బిర్యానీ చేసేస్తున్నారు. ఇలా 10 రోజులు గడిచాక మాధవ్ కోళ్లు తక్కువ అవడం గమనించాడు. ఏంది ఈ మధ్యలో కోళ్ళు అమ్మింది లేదు, ఏం లేదు. కోళ్ళు ఏమైనట్టు చూస్తుంటే కూడా ఎత్తుకపోతున్నట్టే ఉన్నది. కావాలుండాలి బరాబరి అని అనుకుంటూ ఆ రోజు రాత్రి ఫారంలోనే మంచం వేసుకుని లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుని పడుకున్నాడు. సీను వేణు ఇద్దరూ నిండా ముసుగు వేసుకుని మెల్లగా లోపలికి వస్తూ ఉన్నారు. అరే బాగా పలిచిన కోడిని పట్టు. సరే సరే మామా అని అనుకుంటూ గుసగుస పెట్టుకుంటూ ఉన్నారు. వీళ్ళు చప్పుడికి నిద్రలేచిన మాధవ్ మెల్లగా వెనక నుండి వచ్చి చేతిలో ఒక కర్ర పట్టుకొని లైట్ వేశాడు. వెలుగు రాగానే సీను వేణు ఇద్దరూ షాక్ అయిపోయారు. అలా నిలబడిపోయారు. రే మర్యాదగా ముసుగు తీసి వెనకకు మరలుండ్రి. నన్ను కొట్టి పారిపోదామని చూసిండ్రనుకో, ఇయ్యాలనే సీసీటీవీ పెట్టించిన, పోలీసులకు మెసేజ్ కూడా పెట్టినా. మీరెక్కడికి పారిపోలేరు బిడ్డ. భయపడిపోయిన ఇద్దరూ ముసుగు తీసి మెల్లగా వెనక్కి తిరిగారు. వాళ్ళని చూసి మాధవ్ షాక్ అయిపోయాడు. మీరా అని అనుకుంటూ నోరు తెరిచాడు. వాళ్ళిద్దరినీ పోలీసులకి పట్టించాడు. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి.